నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. తెలంగాణ ముసుగులో ఇప్పటికీ కూడా ఆంధ్ర మీద పడి ఏడుస్తున్న వాళ్ళ లెక్కలేంటో తెలియాలి. తెలంగాణని దోచుకున్నారు, దాచుకున్నారు, విషపు కోరలు అని మాట్లాడుతున్న వాళ్ళకి అసలు తెలంగాణ చరిత్ర పాఠాలు తెలియాలి అన్న నేపథ్యంలో అసలు ఎవరు తెలంగాణని దోచుకున్నారు, నిజాం 300 సంవత్సరాల పాటు ఎలా తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ఆడుకున్నాడు, ఎలా వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేశాడు అనే విషయాలు అనేకం చెప్పడం జరిగింది నిన్న పార్ట్ 1లో. అందులో భాగంగా మొత్తం 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి ఇక్కడ విమోచనం చేసిన పరిస్థితి వరకు కూడా మనం అనేక విషయాలను నిన్నటి పార్ట్ 1లో చర్చించుకున్నాం. మళ్ళీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక వీలైతే అది చూడండి. అది చూసిన తర్వాతే ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. ఇక ఇవాళ పార్ట్ 2లో అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ఈ తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటి అనేది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం అంటే ఇప్పుడు ఒక 14 ఏళ్ళు ఇటు, ఒక 14 ఏళ్ళు అటు వేసుకున్న దాదాపుగా ఒక 25 ఏళ్ల పాటు ఈ ఉద్యమం పేరుతో ఇక్కడ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో సగటు సామాన్యుడికి అర్థం కాకుండానే ఈ ఉద్యమాలు జరిగిపోయినాయి. ఎస్, నిజం. సగటు సామాన్యుడికి కూడా అర్థం కాకుండానే ఉద్యమాలు జరిగాయి. ఎందుకు తెలంగాణ ఉద్యమం జరుగుతుందో, తెలంగాణ రావాల్సిన అవసరం ఏంటో అనేది కూడా ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళకో ఎక్కడో మారుమూలలో ఉన్న వాళ్ళకో అర్థం కాకుండానే జరిగిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యవసాయం చేసుకునే వాళ్ళకో లేదంటే ఏ బడ్డీ కోట్లు నడుపుకునే వాళ్ళకో లేదంటే ఏ పాడి పరిశ్రమ మీద బతికే వాళ్ళకో వీళ్ళకు కూడా ఎందుకు తెలంగాణ కావాలనుకుంటున్నారో కూడా అర్థం కాకుండానే 2 రాష్ట్రాలు విభజించబడడం జరిగింది. నిజానికి సామాన్యులకి, సగటు సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా మన మేధావులు చెప్పకపోవడం అనేది బ్లెండర్ మిస్టేక్. కాస్తో కూస్తో తెలంగాణలో చెప్పే ప్రయత్నాలు, కొన్ని అంశాలను ప్రధాన అంశాలుగా చూపించి ఇదే తెలంగాణ ఉద్యమానికి ఎజెండాలుగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళడానికి ఇక్కడి మేధావులు బాగానే పనిచేశారు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమమో లేదంటే అసలు ఎందుకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలి లేదంటే ఇది ఎందుకు విడగొట్టాలి, విడిగొట్టినా సరే రేపు ఆంధ్రాకి నష్టం జరగకుండా ఏం చేయాలి అనే విషయంలో అక్కడి మేధావులు చెప్పడంలో మాత్రం 100కి 200% ఎవరిని అడిగినా చెబుతారు ఫెయిల్ అయ్యారు. ఆనాడు వారి గళం వినిపించడంలో ఫెయిల్ అయ్యారు. అది భయభ్రాంతుల మధ్య ఫెయిల్ అయ్యారో, చరిత్ర తెలియక ఫెయిల్ అయ్యారో తెలియదు. కానీ నేను మ్యాక్సిమం ఆ విషయాలు చెప్పడానికి నా ప్రయత్నాలు చేస్తాను. అందులో భాగంగా నిన్నటి వరకు మనం ఒక కట్ ఆఫ్ 1948 అనేది ఒక కట్ ఆఫ్ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మనకు అర్థం కావాలి అంటే అసలు తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో రాజకీయాలు ముందుకు వెళ్ళడం ఎలా మొదలయ్యాయి అనేది నేను ఇప్పుడు మాట్లాడతాను. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమం ఎన్ని అంశాల మీద నడిచింది, ముల్కీ అండ్ నాన్ ముల్కీ అనే అంశం మీద ఒకటి జరిగింది. అలాగే 610 జీవో అనే విషయం గురించి జరిగింది. అలాగే ఆర్టికల్ 371D అనే దాని గురించి జరిగింది. ఇలాంటి అంశాలనే ప్రధాన అంశాలుగా ఇక్కడ చూపిస్తూ వచ్చారనమాట. అందులో భాగంగా ముల్కీ అండ్ నాన్ ముల్కీ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఒక్కసారి 1850కి వెళ్ళాలి. మనం 1850కి వెళ్ళాలి. ఈ 1850 సంవత్సరం అనేది తెలంగాణ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ సమయంలో నిజానికి అప్పులతో, ఆర్థిక భారంతో అతలాకుతలమవుతున్న సమయం అది. 1850 అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేస్తూ ఇక తెలంగాణ ప్రజల ప్రాణాల మీద పడి పన్నుల రూపంలో ఈ నిజాం వసూలు చేస్తున్న సమయం. అయితే అదే సమయంలో అంటే 4వ నిజాం ఉన్న సమయంగా మనం దీన్ని చెప్పొచ్చు. అందులో భాగంగా అక్కడ కాస్తో కూస్తో తెలివైన వాడు వీళ్ళందరిలో నిజాముల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ సమయంలో 30 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన సాలార్ జంగ్. ఇప్పుడు సాలార్ జంగ్ మ్యూజియం అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఆయనే సాలార్ జంగ్. ఆయన అసలు పేరు ఏంటి అంటే మీర్ తురబ్ అలీ ఖాన్ ఆయన పేరు. ఆయనకి ఉన్న బిరుదు సాలార్ జంగ్ అనేది అనమాట. ఆయన అప్పుడు ఏం ఆలోచించారు అంటే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం ఏంటి అంటే అప్పటికే మద్రాస్ ప్రెసిడెన్సీలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించడం, అక్కడ డెవలప్మెంట్ అంటే ఇది ఇక తెలిసిందే కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు చేశారు. సో ఇక్కడ కూడా మనం అలాంటి మార్పులు చేసుకుందామని సాలార్ జంగ్ ఆలోచించారు. మీర్ తురబ్ అలీ ఖాన్ ఆలోచించి ఆయన కొంతమందితో మాట్లాడు, హైదరాబాద్లో కొన్ని సంస్కరణలు జరగాలి, డెవలప్మెంట్ జరగాలి, దీన్ని బాగు చేసుకోవాలి, ఇక్కడ కొన్ని కట్టడాలు పెట్టుకోవాలి, అవి అడ్మినిస్ట్రేషన్లో ఒక స్ట్రెంగ్త్గా ఉండాలి అని ఈయన ఆలోచించారన్నమాట. ఆలోచించిన తర్వాత ఎవరు మీర్ తురబ్ అలీ ఖాన్ గారు ఆలోచించి ఆయన బ్రిటిష్ రెసిడెంట్ కమిషనర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే బ్రిటిష్ రెసిడెంట్ కమిషనర్ అంటే ఒక ఆర్మీ చీఫ్ లాగా బ్రిటిష్ వాళ్ళ తరపున అటు బ్రిటన్ గవర్నమెంట్కి ఇటు నిజాం గవర్నమెంట్కి మధ్యలో ఆయన ఉండేవాడు అనమాట. లైక్ ఒక అంబాసిడర్గా ఉండే వ్యక్తి అనమాట. ఆయన పేరే జార్జ్ బుష్బేతో ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మాకు కూడా డెవలప్మెంట్ కావాలి అంటే మేము ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆయన ఇచ్చిన సలహా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెవలప్మెంట్ కావాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కావాలి.
ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి ఆ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ హాస్పిటల్స్ లేదంటే కోర్టులు ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంతా కూడా పెంచుకోవచ్చు అని ఆయన సలహా ఇవ్వడం జరిగింది జార్జ్ బుష్బే గారు. జార్జ్ బుష్బే మీటింగ్లో ఇక్కడ తురబ్ అలీ ఖాన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి అంటే ఇక మోడరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈయన బ్రిటన్ ప్రతినిధి రాజప్రతినిధిగా ఉన్న బుష్బే చెప్పింది పాటించాల్సిందే. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇక్కడ హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుపుకోవాలి, హాస్పిటల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా వీళ్ళు ఆలోచించింది ఏంటి అంటే ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రావాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఎవరూ లేరు అప్పటికి. ఎందుకంటే కులీ కుతుబ్ షాహీలో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చారు, పర్షియా నుంచి వచ్చారు. వీళ్ళ భాష ఇక్కడ ప్రధానంగా పార్సీ భాషని అధికారిక భాషగా తెలంగాణలో చలామణి చేశారు. అంటే అందరూ కూడా పార్సీ మాట్లాడాలి అని చెప్పడం ద్వారా ఈ ఇరాన్ కల్చర్తో ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ పార్సీనే వచ్చు. ఇక ఆ తర్వాత ఎవరు వచ్చారు? నిజాంలు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఉర్దూ రుద్దడం మొదలుపెట్టారు. ఇక ఉర్దూ భాష అందరూ నేర్చుకోవాలి, ఉర్దూయే మాట్లాడాలి అనేది చాలా బలంగా ఇక్కడ నాటడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంగ్లీష్ చదివే వాళ్ళు పెద్దగా లేరు. హైదరాబాద్లోని 1-2 కాలేజెస్లో, అది కూడా కాలేజెస్ రేంజ్లో ఇంగ్లీష్ అనేది అప్పటికి తీసుకురావడం జరిగింది. చాలా తక్కువ మంది మాత్రమే ఇంగ్లీష్ చదవగలిగే పరిస్థితి ఆనాడు ఉండేది. అప్పుడు ఏం చేశారు అంటే ఇదే బుష్బే ఇచ్చిన సలహా ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు మద్రాస్ ప్రావిన్స్ ఏదైతే ఉందో మద్రాస్ ప్రావిన్స్ అప్పటికే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో బలంగా ఉంది. కాబట్టి ఈ మద్రాస్ ప్రావిన్స్లో ఆల్రెడీ ఉన్న ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీ కార్యకలాపాలు చేయించుకోండి అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించడం మొదలుపెట్టారన్నమాట. ఆల్రెడీ మద్రాస్ ప్రావిన్స్లో అక్కడ మద్రాస్ గవర్నమెంట్లో పనిచేస్తున్న అది కూడా ఇక్కడ ఆరిజిన్ ఉన్నవాళ్ళు అంటే ఈ తెలుగు, తమిళ్ ఇక్కడ మన ప్రాంతానికి భారతీయులుగా ఉన్నవాళ్ళు ఎవరున్నారని ఆలోచించినప్పుడు ఒక 3 కులాలు భారతదేశంలో అప్పుడు బలంగా ఎలైట్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే ఎకనమికల్లీ ఎలైట్ అయ్యి బ్రిటిష్ వాళ్ళతో కూడా వ్యాపారాలు చేయగలిగిన క్యాస్ట్లు, కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయి అంటే బలిజ కాపులు అప్పుడు ఆల్రెడీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. ఎకనమిక్గా మంచి ఎలైట్ అయ్యి ఎడ్యుకేటెడ్గా ఉన్నారనమాట బలిజ నాయుళ్ళు వీళ్ళు. అలాగే కాయస్థులు, అలాగే బ్రాహ్మణులు, ఈ 3 కులాలే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళతో పాటు అడుగులు వేయడంలో వీళ్ళు చాలా ముందున్నారు. దాదాపుగా భారతదేశం మొత్తంలో 98% ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ 3 కులాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇక ఆ విధంగా బలిజనాయుడు లాంటి వాళ్ళు అత్యధిక సంఖ్యలో రావడమే తెలంగాణలోకి ఒక అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లోకి ఇక్కడికి వచ్చేసారన్నమాట. అంటే ఒక అధికారుల్లాగానే అధికారుల పొజిషన్లోనే వీళ్ళు చదువుకున్న వ్యక్తులుగా ఉండడం ద్వారా ఈ పొజిషన్లో తెలంగాణకు వచ్చేసారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళల్లో సరోజినీ నాయుడు గారి భర్త గారు ముత్యాల గోవిందరాజుల నాయుడు గారు, ఆయన తండ్రి నిజాంకి పర్సనల్ డాక్టర్గా ఉండేవాళ్ళు అన్నమాట. నిజాంకి పర్సనల్ డాక్టర్గా ఉండేవాళ్ళు. ఆయనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కట్టించింది కూడా ఆయనే. ఎందుకంటే అప్పుడు డాక్టర్ చదువుకున్న వ్యక్తి ఆయన. ఎవరు? గోవిందరాజుల నాయుడు గారి తండ్రి. ఆయన డాక్టర్ చదువుకోవడం ద్వారా ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా ఆయన సారథ్యంలోనే, అనేక హాస్పిటల్స్ కూడా ఆయన సారథ్యంలోనే తెలంగాణలో నిర్మించబడ్డాయి. సరోజినీ నాయుడు గారి మామగారు అనమాట ఆయన. రైట్. ఇక అది అలా ఉంటే ఇక ఆ తర్వాత జ్యుడిషియరీని కూడా డెవలప్ చేయాలి అనుకున్నారు. కాబట్టి రామాచారి నాయుడు అని ఆయన వచ్చారు. ఇక్కడ జ్యుడిషియరీలో ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఏంటి, కోర్టు నిర్మాణాలు వీటన్నింటిని కూడా ఆయన ఏర్పాటు చేయడం, అలాగే తెలంగాణకి మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా ఇక్కడ ఉన్న కోర్టుకి అవ్వడం కూడా రామాచారి నాయుడు గారే మొట్టమొదటి చీఫ్ జస్టిస్ అన్నమాట. ఆ విధంగా ఆయన కోర్టుల సెక్షన్లో ఆయన ఉన్నారు. అలాగే కాయస్థులు, నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు, మోస్ట్ ప్రాబబ్లీ నార్త్ ఇండియాలో కాయస్థులు ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఇక అలాగే బ్రాహ్మణులు, బలిజనాయుళ్ళు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉద్యోగాలలో స్థిరపడిపోతూ ఇక్కడ నిజాం గవర్నమెంట్లో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారన్నమాట. సరిగ్గా ఇలా జరుగుతుంటే అంటే 1850 సంవత్సరంలో మొదలైన మీటింగ్ తర్వాత ఈ విధంగా అలా ముందుకు వెళుతూ ఉన్న పరిణామ క్రమం. అందులో భాగంగా ఇక వీళ్ళ చుట్టాలు, వీళ్ళ బంధువులు, ఇంకా మిగతా వాళ్ళు, వాళ్ళకి తెలిసి వీళ్ళకి తెలిసి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఈ చదువుకున్న వాళ్ళకి, ఈ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ నుంచి మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మద్రాస్ ప్రావిన్స్లో ఉన్న అనేక మంది స్లోగా ఇటువైపు నిజాంలు ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి నిజాం గవర్నమెంట్లోకి, నిజాం ప్రిన్స్లీ స్టేట్లోకి, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లోకి వీళ్ళంతా రావడం జరిగిందనమాట. ఈ రావడం వీళ్ళంతా మంచి అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాల్లో ఉండడంతో ఇక్కడ అధికారులుగా ఇప్పటి వరకు చలామణి అయిన వతందారులు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఈ నిజాం పెట్టుకున్నాడు. ఈ వతందారులకి ఇక కన్ను కుట్టింది.
మేము ఇన్నాళ్ళు మేము చలామణి చేసేవాళ్ళం, వీళ్ళెవరో వచ్చి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు అని సరిగ్గా 1919లో ఈ ముస్లింలంతా తిరగబడ్డం మొదలుపెట్టారు నిజాం మీద. వీళ్ళంతా ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు సరిగ్గా 1919లో. ఆ క్రమంలో అప్పుడు ఈ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం ప్రస్తుతానికి అక్కడ ఉన్నారన్నమాట. 7వ నిజాం అధికారంలో ఉన్న సమయం అది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమయంలో ఈ ముస్లిమ్స్ ఒత్తిడిని తట్టుకోలేక ఆగస్టు 28వ తారీఖు 1919న ముల్కీ నాన్ ముల్కీ అనే ఒక ఫర్మాన్ని రిలీజ్ చేశారు. దీన్ని ఏమన్నారు అంటే రూల్ నెంబర్ 39 అన్నారు. రూల్ నెంబర్ 39 అనే ఫర్మాన్ అన్నమాట. ఫర్మాన్ అంటే రాజశాసనం ఆదేశాలు, జీవో, ఈ విధంగా ఒక ఫర్మాన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా 15 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ నిజాం ప్రిన్స్లీ స్టేట్లో, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో ఉద్యోగాలు రావాలి అనే దాని మీద ఈ ముస్లింలు ఆందోళన చేసిన ముస్లింలందరూ ఒక రకంగా సక్సెస్ అయ్యారన్నమాట. ఇక అప్పటికి ఎందుకంటే 1850లోనే వచ్చారు కాబట్టి 1919 వరకు చాలామంది ఉన్నారు. 15 సంవత్సరాలు నిండిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం. కాబట్టి అది పెద్దగా ప్రయోగం జరిగిందా అంటే జరగలేదు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది ఒక రకంగా, ఈ ముల్కీ నాన్ ముల్కీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమో ఆంధ్ర వాళ్ళని పంపించడం కోసమో తీసుకొచ్చింది అనుకున్నారా? కాదు, ఇది నిజాం తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో జరిగింది ఏం కాదు, ఇది నిజాం తీసుకొచ్చింది. అది కూడా మద్రాస్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం పెట్టిందన్నమాట. అది కూడా ముస్లింల ఆందోళన చేయడం ద్వారా పెట్టిందన్నమాట. ముల్కీ నాన్ ముల్కీ, దీని మీద అందరికీ క్లారిటీ ఉండాలి. దీన్ని ఎలా చూపించుకుంటూ వచ్చారు అంటే ఇది ఆంధ్ర వాళ్ళని తరిమేయడానికి, ఆంధ్ర వాళ్ళని చేయడానికి ముల్కీ ఆ సమయంలో వచ్చింది 1919లో అని చెబుతూ ఉంటారు కదా, అది నిజాం సమయంలో వచ్చింది. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రెండు ప్రాంతాలు సపరేట్గా ఉండేవి. అయితే 1952లో అప్పుడు మళ్ళీ ముల్కీ నాన్ ముల్కీని స్ట్రిక్ట్గా ముందుకు తీసుకువెళ్ళాలి అని మళ్ళీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకసారేమో నిజాముల సమయంలో, ఒకసారేమో హైదరాబాద్ భారత్లో విలీనమైన తరువాత అసలు ఆంధ్రాతో సంబంధం లేని సమయంలో ఈ విధంగా 2 సార్లు ముల్కీ నాన్ ముల్కీ అంశాలలో 2 సార్లు ఆందోళనలు జరిగాయన్నమాట. అంటే ఆంధ్ర తెలంగాణ నవంబర్ 1, 1956లో కలవడానికి ముందే ఇదే ముల్కీ నాన్ ముల్కీ మీద ఆందోళనలు తెలంగాణలో జరుగుతూ వచ్చాయి అనేది వాస్తవం. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ముల్కీ అనేది ఆంధ్ర ప్రజల కోసం పెట్టింది కాదు, ఆంధ్ర ప్రజలు తరిమి కొట్టడానికి పెట్టింది కాదు. అసలు ఆంధ్ర కలవక ముందే, ఆంధ్రతో సంబంధం లేకముందే వచ్చిన ముల్కీ అనేది నిజాం సమయంలో వచ్చింది. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఉన్న హైదరాబాద్ సమయంలో వచ్చిందే తప్ప అసలు దీనికి ఆంధ్ర ప్రజలకి సంబంధమే లేదు 1956 వరకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. 1956 తర్వాత కూడా ఇదే ముల్కీ అంశానికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు కదిలిందో చెబుతాను. అంటే ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ ఉర్దూ మాట్లాడుతూ ఉండడం వల్ల వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. అంటే నిజానికి ఇక్కడున్న వాళ్ళకి ఉర్దూ లాంగ్వేజ్ మాత్రమే స్కూల్స్లో చిన్నప్పటి నుంచి అభ్యాసం చేయిస్తూ ఉండడం వల్ల, మొత్తం ఉర్దూని రుద్దడం వల్ల ఇక్కడున్న తెలుగు వాళ్ళందరూ కూడా ఉర్దూ నేర్చుకోవడంలోనే అయిపోయారు తప్ప నిజానికి తెలుగు మర్చిపోయారు. ఇంగ్లీష్ అయితే అసలు రానే రాదు, హిందీ కూడా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సిచ్యువేషన్లోనే అక్కడున్న వాళ్ళని ఆహ్వానించి తీసుకొచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడున్న వాళ్ళే ఆందోళనలు చేశారు. ఇది జరిగిన వాస్తవం. ఇక 1956 నవంబర్ 1 ఆ తర్వాత 2 ప్రాంతాలు కలిశాయి. అయితే ఎలా కలిశాయి అనేది మరో ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. మొత్తానికి 2 ప్రాంతాలు కలిశాయి. కలిసిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే 15 సంవత్సరాలుగా ఉండి ముల్కీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముల్కీ సర్టిఫికేట్ను కూడా యాడ్ చేసి గవర్నమెంట్కి ఉద్యోగానికి వెళ్ళాలన్నమాట. ఆ విధంగా వెళ్ళడానికి అనుకూలత ఉన్న వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయారు. తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇంగ్లీష్ మీద, ఆ లాంగ్వేజ్ మీద, ఆ క్వాలిఫికేషన్కి ఫిట్ అయిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు అనుగుణంగా, అంటే ముల్కీ సర్టిఫికేట్ అనేది కొంత పర్సంటేజ్ వరకు మాత్రమే ఉండేది కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళారు. ఆ క్వాలిఫికేషన్ ఫిట్ అయిన వాళ్ళు ఆంధ్రాలో ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు. కానీ కొంతమంది కక్కుర్తి పరులు, ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, కొంతమంది కక్కుర్తి పరులు ఎలా ఉంటారు అంటే నిజానికి ఇప్పుడు కూడా ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి, తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆనాడు కూడా ఆ విధంగానే కక్కుర్తి పరులు కొంతమంది పట్టుమని ఒక 1000 మంది కూడా ఉండుండరు. నాకు తెలిసి పట్టుమని ఒక 1000 మంది కూడా ఉండుండరు. వీళ్ళందరూ ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టేసి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ముల్కీ సర్టిఫికేట్లు దొంగతనంగా బ్లాక్లో కొనుక్కొని ఉద్యోగాలు తెచ్చుకున్నారన్నమాట. ఈ విషయం తెలిసిన తర్వాత, దీని ద్వారా ఉద్యోగాలు వచ్చాయన్న తర్వాత ఇది ఒక మరో మలుపు తిరగడం మొదలుపెట్టింది. అంటే నిజానికి ఇప్పుడు చూసాం కదా, వెస్ట్ బెంగాల్ లాంటి చోట రోహింగ్యాలు 75 సంవత్సరాలుగా ఇక్కడ ఏ విధంగా ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉన్నారు. 2 కోట్ల మందిని ఐడెంటిఫై చేశాము అంటేనే
అప్పుడు ఎలా ఉందో, అంటే అంత దుర్మార్గంగా వెస్ట్ బెంగాల్ గురించి మనం ఇంత లైట్గా మాట్లాడుతున్నాం కదా. నిజానికి ఇదే తెలంగాణలో ఈ ఉద్యమం రావడానికి గల కారణం ఒక 1000 నుంచి 1000 మంది అనుకోవచ్చు గట్టిగా. ఇంకా అంటే కనుక మరి నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, ఒక 5000 మంది అయినా సరే ఈ దొంగ సర్టిఫికేట్ల ద్వారా వెళ్ళిన వాళ్ళు అనమాట. నిజానికి తప్పును తప్పే అని చెప్పాలి, ఇది దుర్మార్గమైన చర్య, తప్పుడు చర్య. ఈ విధంగా వెళ్ళిన వాళ్ళని ప్రధానంగా బూచిగా చూపించడం మొదలుపెట్టారు. ఇలా ముల్కీ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి దీన్ని బూచిగా చూపించి దీని ఉద్యమాన్ని ఇంకో టర్న్ చేయడానికి మొదలు పెట్టారన్నమాట. ఇది ముల్కీ అంశానికి సంబంధించి ప్రధానంగా జరిగిన తీరుతెన్నులు ఇవి. ఈ విధంగా ముల్కీ అండ్ నాన్ ముల్కీ కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని తొలి దశలో తీసుకొచ్చిన కాంక్ష అన్నమాట. కేవలం ఉద్యోగాల అంశం మాత్రమే అప్పుడు ఉంది. ఇందులో భాగంగా ఉద్యోగాలలో భాగంగా ముల్కీ నాన్ ముల్కీ నిజాం సమయము, ఆ తర్వాత 1952 అన్నీ చెప్పాను, క్లారిటీ ఉంది అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఈ కాంక్షతో, ఈ ఉద్యోగాల కాంక్షతో ఇదే తెలంగాణలో పుట్టిన రాజకీయ పార్టీ ఏంటిది? తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ. అనంతుల మదన్ మోహన్ గారు ఈ విధంగా తెలంగాణ ప్రజా సమితి TPS అనే పార్టీని 1969లో స్థాపించారన్నమాట. ఆయన ఎవరు అంటే వరంగల్కి సంబంధించిన వ్యక్తి, అడ్వకేటు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాగే ప్రస్తుతానికి అంటే ఇప్పుడు లేనట్టున్నారు దాస్యం వినయ్ భాస్కర్ గారు అనేది పేరు వింటాం కదా ఈ జనరేషన్లో. ఆయనకి స్వయాన మేనమామ అన్నమాట. స్వయాన మేనమామ అనంతుల మదన్ మోహన్ గారు. అంతేకాదు కేసీఆర్ గారికి రాజకీయ గురువు కూడా. ఈ విధంగా కేసీఆర్ గారికి రాజకీయ గురువుగా ఆయన దగ్గర రాజకీయ పాఠాలన్నీ నేర్చుకున్న తరువాత కేసీఆర్ గారు టీడీపీ పార్టీలో చేరడం, ఆ తర్వాత అనంతుల మదన్ మోహన్ గారి మీదే ఆపోజిట్గా ఆయన పోటీ చేయడం అనేది జరిగిపోయినాయి. అందుకే చాలామంది ఆయన గురించి తెలిసిన వాళ్ళు, కేసీఆర్ గారి గురించి తెలిసిన వాళ్ళు గురువుకే నువ్వు పంగనామాలు పెట్టావు అని పదే మాట్లాడుతూ ఉంటారన్నమాట. నిజానికి సరే రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణమని ఆయన కొట్టేయొచ్చు, అది వేరే విషయం. అయితే 1969లో ఏం జరిగింది అంటే ఇక్కడ ముల్కీ అండ్ నాన్ ముల్కీ మీద విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగులందరూ ఏకమయ్యి ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా అనంతుల మదన్ మోహన్ గారు ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మదన్ మోహన్ గారితో పాటు TPSలో జాయిన్ అవ్వడం జరిగింది. TPSలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు పోటీ చేసినప్పుడు దాదాపుగా అంటే TPSకి అప్పట్లోనే దాదాపుగా 7-8 MP స్థానాలు గెలుచుకున్నారన్నమాట వాళ్ళు. అంటే ఈ తెలంగాణలో ఉన్న 17 MP స్థానాల్లో ఏకంగా 7-8 MP స్థానాలు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో కన్నేసిన ఇందిరాగాంధీ ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి, ఎలాంటి ఉక్కుపాదం మోపడానికి ఎంత దుర్మార్గమైన చర్య చేపట్టారో తెలుసుకోవాలి. నిజానికి అదే సమయంలో ఒక 400 నుంచి 500 మంది విద్యార్థులు ఇదే ముల్కీ నాన్ ముల్కీ మీద ఆందోళన చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళందరినీ కూడా నిట్ట నిలువున కాల్చేయడం జరిగింది. అందులో భాగంగా అనంతుల మదన్ మోహన్తో వీళ్ళు ఒక టైఅప్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఏం టైఅప్ అంటే వీళ్ళు ఇక్కడ ప్రెసిడెన్షియల్ స్పెషల్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అదే ఆర్టికల్ 371D. ఆర్టికల్ 371D ప్రెసిడెన్షియల్ ఆర్డర్. స్పెషల్గా భారతదేశంలో అప్పటి వరకు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది అంతకు ముందు ఎప్పుడూ తీసుకురాలేదు. ఈ విధంగా 371D అనేది తీసుకొచ్చారు. అదేంటి అంటే జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అంటే 2-3 జిల్లాలను కలిపి ఒక జోనల్ వ్యవస్థ, 2-3 జిల్లాలు కలిపి ఒక జోనల్ వ్యవస్థ. అంటే ఆ జోనల్లో ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఉద్యోగాల్లో ఎలిజిబుల్ తప్ప పక్కన ఉన్నవాళ్ళు అంటే ఒక గీతకు అవతల ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఆంధ్రాలో తెలంగాణలో 2 ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే ముందుకు వెళ్లేలాగా ఈ గొడవలు లేకుండా ఉండడానికి ఈ విధంగా అంటే ఈ అప్పటికే 500 మంది విద్యార్థుల్ని కాల్ చేశారు. ఇక దీన్ని చల్లార్చాలి అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొచ్చి ఇందిరాగాంధీ ఆర్టికల్ 371D అని పెట్టి జోనల్ వ్యవస్థని స్ట్రిక్ట్గా అమలు చేస్తాము అని మాటిచ్చి ఈ అనంతుల మదన్ మోహన్ గారి TPS పార్టీని విలీనం చేసేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో. విలీనం చేసుకోవడంతోనే అనంతుల మదన్ మోహన్ గారిని ఒక రకంగా చీటింగ్ చేసి మోసం చేసి మర్రి చెన్నారెడ్డి ఎవరైతే అందులో ఉన్నారో ఆ వ్యక్తిని సీఎంగా చేశారన్నమాట. అదే సమయంలో ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈ సంఘటనలన్నీ జరిగే సమయంలో ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఈ విధంగా చిన్న జాబ్ దగ్గర నుంచి గెజెటెడ్ జాబ్స్ వరకు కూడా అన్ని ఈ జోనల్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మాత్రమే అందులో ఉన్న జాబులకి అర్హులుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా ఈ ఉద్యమాలని ఈ మరణించిన విద్యార్థులతో ఇక్కడ ఇంకా తెలంగాణ ఇంకా బగ్గుమంటుంది, ఇక్కడ ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి కాబట్టి దీన్ని చల్లార్చడానికి అప్పటికప్పుడే ఏదో చేస్తున్నాము అని చెప్పి ఇందిరాగాంధీ చేసిన ఒక రకంగా ఉద్యమాన్ని ఇక్కడున్న విద్యార్థులని ఇలా
ఏమంటారు ఉక్కువాదంతో అణిచివేసిన పరిస్థితే ఆ పరిస్థితి. అంతేకాదు ఇక్కడ అనంతుల మదన్ మోహన్కి హ్యాండ్ ఇచ్చేసి మరి చెన్నారెడ్డిని మాత్రం తీసుకొచ్చి సీఎం చేసిన ఒక దుర్మార్గమైన చర్య కూడా ఈ చర్యగా చెబుతారు రాజకీయ పార్టీ నాయకులు. బట్ అయితే తెలంగాణ ప్రజలు అప్పటికి సాటిస్ఫైడ్గా లేరు. ఇదే ముల్కీ నాన్ ముల్కీ మీద మళ్ళీ ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఇక 1985 రానే వచ్చింది. అంటే అప్పటికే టీడీపీ పుట్టడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఇదే 1985 డిసెంబర్ 30న ఏం జరిగింది అంటే ఈ ఆందోళనల నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే 610 జీవో అమలు చేయాలి అని. అంటే ఏంటి అంటే ముల్కీ నాన్ ముల్కీల నేపథ్యంలో స్థానికులు ఎవరు, స్థానికేతరులు ఎవరు, వాళ్ళ సర్టిఫికేట్స్ ఆధారంగా, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ల ఆధారంగా, అంతకుమించి ఇప్పటిలాగా ఆధారో పాన్ కార్డో ఇంకొకటి ఏమీ ప్రూఫ్స్ ఉండవు. కాబట్టి అప్పుడున్న వాళ్ళ బర్త్ సర్టిఫికేట్లు లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఇవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అనే దాని మీద వెరిఫై చేయాలి అని 610 జీవోని తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. నిజానికి ఇదంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఇన్నేళ్ల పాటు జరుగుతూ వస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసమే. ఇందులో భాగంగా ఎన్టీ రామారావు గారు 610 జీవో ఇచ్చి ఇక్కడ ఉన్న ఉద్యోగులు ఎవరు ఉన్నారు, వీళ్ళంతా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఫస్ట్ ఆ డేటా తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాని ఆధారంగా కొంతమందిని తీసేయడం కూడా జరిగింది. కొంతమందిని ఐడెంటిఫై చేసి తీసేశారు. కొంతమందిని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని నిట్ట నిలువున ఎన్టీ రామారావు గారు నేను ఆంధ్ర వాడినానో ఇదనో కూడా పెట్టుకోలేదు. ఆయన అప్పటికప్పుడే ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరినీ రిమూవ్ చేయడం జరిగింది. ఇంకొంతమంది ఏం చేశారు, కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళి వీళ్ళు అక్కడ నుంచి స్టే తెచ్చుకున్నారు. మాకు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి అంటూ కొంతమంది అక్కడ హోల్డ్ అయిపోయారు. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు స్ట్రిక్ట్గానే 610 జీవోను అమలు చేసి కొంతమందిని రిమూవ్ చేయడం, కొంతమంది కోర్టులకు వెళ్ళడం, ఈ విధంగా జరుగుతూ ఉన్న సమయంలోనే 1988 డిసెంబర్ 26న రంగా హత్య జరిగింది విజయవాడలో. ఇక ఆ తర్వాత వీళ్ళ గవర్నమెంట్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, ఆ తర్వాత ఓటమి పాలవడం, ఇలాంటి అనేక పరిస్థితులతో టీడీపీ ఒక డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోయిందన్నమాట. రైట్. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఇక్కడ మరి చెన్నారెడ్డి గారు 1989లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు, ఇదే 610 జీవోని ఇంప్లిమెంట్ చేస్తారు మరి చెన్నారెడ్డి గారు. ఇంకేముంది, మా మరి చెన్నారెడ్డి తెలంగాణ వాడే కాబట్టి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 610 జీవోని అమలు చేస్తాడని ఎదురు చూసిన వాళ్ళకి ఆయన హ్యాండ్ చూపించాడు. దాని 610 జీవోని తీసుకువెళ్లడంలో మరి చెన్నారెడ్డి గారు అట్రఫ్లాప్ చేశారు. దాని విషయంలో ఆయన అలసత్వం ప్రదర్శించారు. తెలంగాణ వాడయ్యుండి, తెలంగాణ సీఎం అయ్యుండి కూడా ఇది జరిగిన వాస్తవం. ఈ విధంగా మరి చెన్నారెడ్డి కాపాడుకుంటాడు, ఆదుకుంటాడు అనుకుంటే సొంతోడు అయ్యుండి కూడా ఒక రకంగా చేతులెత్తేశాడు కాంగ్రెస్ సీఎంగా ఉండి. ఇక ఆ తర్వాత ఇక్కడికి అది క్లోజ్ అయిపోయింది. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడదాం. ఇక 1999 2000 సంవత్సరంలోకి వెళదాం. ఇక్కడ ఏం జరిగింది, టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన కేసీఆర్ గారు ఈ విధంగా పార్టీని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆయన చేసిన మంచి పనులు ఏంటి అంటే ఈ 2000 సంవత్సరంలో ఆయన కొంతమంది మేధావుల్ని కలెక్ట్ చేసుకోగలిగారు. వి ప్రకాష్ గారు, బెల్లి లలిత గారు, మారాజు వీరన్న గారు, అలాగే కేశవరావు జాదవ్ గారు, ఇలాంటి వాళ్ళ అందరినీ కూడా ఒక ఏకం చేయగలిగారన్నమాట కేసీఆర్. ఇలాంటి వాళ్ళ మేధావుల్ని తీసుకున్నారు. నిజానికి ఆ మేధావుల దగ్గర నుంచి తీసుకున్న ఈ మేధో సంపత్తినే ఆయన మేధావిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు అనేది కూడా చాలామంది అంటూ ఉంటారు. మరి వాస్తవం ఎంతో తెలియదు. ఎందుకు అంటే ఇందులో వి ప్రకాష్ గారు నిజానికి వి ప్రకాష్ గారిని దగ్గరగా చూసేవాళ్ళు చెబుతారు ఆయన మేధో శక్తి అపారమైనది. తెలంగాణలో ఉన్న మేధావులు అని చెప్పుకుంటున్న అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పుకుంటారు. కానీ నిజానికి తెలంగాణ మీద ఉన్న పట్టు కానీ, తెలంగాణ మీద ఉన్న శక్తి కానీ, వి ప్రకాష్ గారికి ఉన్న మేధో సంపత్తి, తెలంగాణ మీద ఉన్న పట్టు అపారమైనది అని ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు చెబుతూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తి. ఆయన ఏం చేశారు అంటే ఈ జయశంకర్ గారు ఉన్నారు కదా, ప్రొఫెసర్ జయశంకర్ గారిని తీసుకువెళ్ళి కేసీఆర్ గారికి పరిచయం చేసిందే వి ప్రకాష్ గారు అని కూడా అంటూ ఉంటారు. వి ప్రకాష్ గారే కేసీఆర్ గారికి ఒక రకంగా తన శక్తిని అంతా దారపోశారు. తన పరిచయాలని, తన శక్తిని, తన డబ్బుని, తన మేధో శక్తిని, తన కాలాన్ని, తన సమయాన్ని మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి దారపోశారు. తెలంగాణ కోసం దారపోస్తున్నాను అనుకొని ఉంటారు. కానీ ఇదంతా కూడా కేసీఆర్ గారు దాన్ని స్వీకరించారన్నమాట. బట్ ఆ తర్వాత కేసీఆర్ గారు, వి ప్రకాష్ గారు ఆ పార్టీలో ఉన్నారా లేదా, ఆయన ఏ స్థానంలో ఉన్నారు, వి ప్రకాష్ గారిని ఏ స్థానంలో కూర్చోబెట్టారు, ఎక్కడైనా రాజకీయ మరి సభల మీద, సమావేశాల మీద, ఆ పిక్చర్ మీద ఎక్కడ అయితే వి ప్రకాష్ గారు అయితే కనబడలేదు. మరి ఆ స్థాయిలో ఆయనకి ఆ ప్లేస్ కల్పించారో మరి పక్కన పెట్టేశారో వాస్తవానికి అయితే తెలియదు. కానీ నిజానికి ఆనాడు వి ప్రకాష్ గారు అన్న వ్యక్తి పక్కన ఉండడం ద్వారానే కేసీఆర్ గారు ఈ విధంగా తను ఒక మేధావిలాగా ప్రొజెక్ట్ అయ్యారు అనేది చెబుతూ ఉంటారన్నమాట. రైట్. ఇదిలా ఉంటాయి. మొత్తంగా ఈ విషయంలో ఈ విధంగా మేధావులు అందరూ కలిసిన తర్వాత ఒక ఫిలాసఫీ తయారు చేశారు.
అంటే కేసీఆర్ గారికి ఒక అస్త్రాన్ని ఇచ్చారు. ఇక ఇదే మలిదశ తెలంగాణ ఉద్యమం, డూ ఆర్ డై, ఏదో ఒకటి చేయాల్సిందే, తెలంగాణ రాష్ట్రం విభజించబడాల్సిందే. దీనికోసం గతంలో జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఒకసారి తీసుకొని వి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అదే నీళ్లు నిధులు నియామకాలు. నీ అని తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరికి అది ఒక ఊత పదంలాగా నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద మాట్లాడడం జరిగింది. నిజానికి ఇదే నియామకాలు అంటే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి 1919 నుంచి ఉద్యమం జరుగుతుంది కదా. నియామకాలు అనేది ప్రధానంగా ఉంది. ఇక నిధులు ఏంటి? ఏ రాష్ట్రానికైనా సరే నిధులు ఏ విధంగా వస్తాయి? బాగానే వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత బడ్జెట్ అనేది భారీగానే పెట్టుకుంటారు కాబట్టి నిధులు ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి బాగానే వస్తాయి. ఇక నీళ్ల విషయం అంటారా, నేను మళ్ళీ ఒక ఎపిసోడ్ మళ్ళీ నీళ్ల విషయం మాట్లాడతా. నిజానికి నీళ్ల విషయంలో జరిగింది కూడా ఏంటి, ఎవరు ఏ కుట్రలు చేశారు, ఎవరు పెద్ద బిగ్ పిక్చర్ చేసి చూపించారు అనేది ఆ విషయంలో కూడా నేను మరో ఎపిసోడ్ తీసుకొస్తాను. రైట్, ఇదిలా ఉంటే నీళ్లు నిధులు నియామకాలు, మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి పేరు మీద మేధావులందరూ కూడా కేసీఆర్ గారిని ముందుంచి నడిపించిన ఉద్యమమే ఈ ఉద్యమం అని చెప్పొచ్చు అన్నమాట. రైట్, ఈ విధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతూ వచ్చిందన్నమాట. రైట్, మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ గారు ఎలా మొదలు పెట్టారు అనేది అక్కడి వరకు తెలుసుకున్నాం. రైట్, ఇక కంక్లూజన్లో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి దేనివల్ల ఈ ఉద్యమం మొదలైంది? మద్రాస్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల, ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల 1919లో ఉద్యమం మొదలైంది. 1919 నుంచి తెలంగాణ విభజించే వరకు, తెలంగాణ సాధించే వరకు 2014 వరకు ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో 1919 నుంచి రెండు ఏపీ అండ్ తెలంగాణ కలవడానికి 1956 వరకు ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు. అంటే ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలు కలవడానికి ముందే 37 సంవత్సరాలుగా ఇదే నియామకాలు, ఇదే ఉద్యోగాల కోసం, ఇదే తెలంగాణలో నిజాంల సమయం నుంచి ఉద్యమం జరుగుతుంది. ఇది ఒకటి, నోట్ దిస్ పాయింట్. ఇక నెంబర్ 2, 1956 కలిసేసాం అందరూ. అప్పటి నుంచి 2014 ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 58 సంవత్సరాలు. అంటే తెలంగాణ సాధించే వరకు నేను చెబుతున్నాను 58 సంవత్సరాలు. అది ఇప్పుడు ఒక 12 సంవత్సరాలు, మొత్తం ఎంత అవుతుంది? దగ్గరగా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఈ 12 సంవత్సరాలు పోనీ తీసేయండి, ఈ 58 సంవత్సరాల గురించి మాట్లాడదాం. రెండు ఏపీ అండ్ తెలంగాణ కలిసిన తర్వాత ఈ ప్రాంతాల కలయికతో ఏమవుతుంది? బడ్జెట్ అనేది భారీగా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ భారీ బడ్జెట్లో భాగంగా ప్రాంతాలకి ఎక్కువగా ఈ నిధులు అనేది కేటాయించుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, స్టేట్ ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అలాగే ఫార్మా, ఐటీ, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, ఈ విధంగా అన్ని రకాల రంగాలు కూడా అప్పుడే డెవలప్ అవ్వడం మొదలుపెట్టాయి. కాబట్టి అన్ని రంగాలు, సినిమా రంగంతో సహా అన్ని రంగాలు కూడా అప్పుడే కొత్త పుంతలు తొక్కుతూ రెండు ప్రాంతాలు కలిసిన తర్వాత ముందుకు వెళుతూ ఉన్న నేపథ్యంలో ఎంత ఉద్యోగ కల్పన జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఎన్ఎఫ్సి, అలాగే హెచ్ఎండి, ఇలాంటివన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ నెలకొల్పబడ్డాయి. ఈ విధంగా ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్యారలల్గా ప్రైవేట్ రంగ ఉద్యోగాలు, ఐటీ ఏ విధంగా ముందుకు వెళ్ళింది కొన్నాళ్ల పాటు, 83 తర్వాత ఐటీ ఏ స్థాయిలో వెళ్ళింది. ఈ విధంగా ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో తెలుసా? అంటే ఒక ఐటీ మీద మాత్రమే దాదాపుగా 6-7 లక్షల ఉద్యోగ కల్పన అనేది జరిగిందనమాట. సినిమా రంగం, ఐటీ, ఫార్మా, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ అంటే హోటల్స్, ఇలాంటివన్నీ, హాస్పిటల్స్, కన్స్ట్రక్షన్స్, వీటన్నింటితో ఇంకా ప్రైవేటు పరంగా ఉద్యోగాల కల్పన అనేది రెండు ప్రాంతాలు కలిసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన, ప్రైవేటు ఉద్యోగాలు అనేవి భారీగా పెరిగిపోయాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పెరుగుతూ వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగూ ఉంటాయి, అలాగే ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వచ్చాయి దాదాపుగా 58 సంవత్సరాల పాటు. అంటే మొదలైంది ఎక్కడ? ఒక 1000 నుంచి 5000 ప్రైవేటు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలతో మొదలైన ఆందోళనలు, గందరగోళాలు ఏవైతే ఉన్నాయో, నిజానికి అప్పుడు ఒక్క రాష్ట్రంగా ఉండేది కాబట్టి 1956కు ముందు ఉద్యోగాలు కూడా తక్కువగా ఉండేవి. బట్ రెండు రాష్ట్రాలుగా మారిన తర్వాత ఉద్యోగ కల్పన అనేది భారీగా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగిన పరిణామ క్రమంలో మరి ఉద్యోగాలు పెరిగిన లెక్క ఎవరైనా చెప్పారా ఇప్పటి వరకు? నిజానికి చెబుతున్నా నేను, ఇప్పుడు రాసుకోండి. 1919 నుంచి 1956 వరకు 37 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు జరిగేది? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉండేవి? ప్రైవేట్ ఉద్యోగాలు ఏ విధంగా ఉండేవి? ఈ లెక్కలు తీయాల్సింది ఒకటి. నెంబర్ 2, 1956 నుంచి రెండు రాష్ట్రాలు కలిసిన తర్వాత 1956 నుంచి 2014 వరకు
ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది జనాభా ప్రాతిపదికనే. అది తీసామా ఇప్పటి వరకు? అది కూడా జరగలేదు. రైట్, ఇక ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సాధించుకున్నాం, 2014లో తెలంగాణ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాల కల్పన పెరిగింది? స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఎన్ని పెంచుకుంటూ వెళ్ళాం? ఈ లెక్క తీయాలి. ఈ విధంగా 3 రకాలుగా 3 భాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకి చూపించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇదే ఆంధ్రాని బూచిగా చూపిస్తూ మాట్లాడుతున్నారో ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైనా, ఏ మేధావి అయినా ఈ విషయాలు ఆనాడు చెప్పారా? చెప్పలేదు. ఈనాడైనా సరే ఎవరైనా చెబుతున్నారా? చెప్పరు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఆంధ్ర మీద మీరు రండి, రొయ్యలు అమ్ముకోండి పోండి, మీరు రండి సినిమాలు తీసుకోండి పోండి, మీరు వచ్చి బిర్యానీలు అమ్ముకోండి పోండి అంటూ ఈనాటికి కూడా వెటకారపు మాటలు పడేలాంటి దుస్థితిలో ఆంధ్ర ఉంది. కాబట్టి నేను ఈ లెక్కలు చెబుతున్నాను. ఎవరు నిజానికి తెలంగాణని పీల్చుకు తిందో నిన్న చెప్పాను. ఈ రోజు అసలు ఎందుకు ఉద్యోగాల కోసం మొదలైన తెలంగాణలో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్నారా లేదా? నిరుద్యోగుల ఉద్యమాన్ని తెలంగాణ సపరేట్ ఉద్యమంగా మార్చి 2 రాష్ట్రాలని విడగొట్టారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఈనాటికి కూడా మళ్ళీ ఏడుపులు, మళ్ళీ పెడబొబ్బలు, మళ్ళీ కవ్వింపులు. ఇది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న క్రీడని ఎవరు ఒప్పుకోరు. ఈ విధంగా అంటే ఈ 3 ప్రాంతాలుగా 37 సంవత్సరాలు, 58 సంవత్సరాలు, ఇప్పుడు 12 సంవత్సరాలు, ఈ లెక్కన ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది అనే డేటా తీయాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పటికైనా సరే మేధావులు అన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా సరే చూపించాలి, ప్రభుత్వాలు చూపించాలి, ప్రజలు అడగాలి, ప్రజలకి అర్థమయ్యేలాగా ఎందుకు సపరేషన్ జరుగుతుంది అనేది చెప్పడంలో ఆంధ్ర మేధావులు ఫెయిల్ అయ్యారు. నేను ఇప్పటికీ చెబుతున్నా. తెలంగాణ వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతూ వచ్చారు. ఎలాగో చెప్పనా, ఇక్కడ మళ్ళీ చెబుతున్నా. జస్ట్ ఈ ఉద్యోగాలు దొంగచాటుగా దొంగ సర్టిఫికేట్లతో చేసిన ఈ దుర్మార్గమైన పని, అంటే ఒక నీచమైన పని అని చెప్పాలి. ఇంత పెద్ద గందరగోళం 2 ప్రాంతాల మధ్య ఇంత వైషమ్యాలు క్రియేట్ చేయడానికి కారణం ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగల వల్లే. ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం ఉద్యోగాలు 3 to 4% దొంగలు ఉన్నారు. ఇప్పటికి కూడా ఉంటారు. ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో అయినా చూడండి, ఈ దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఈ ప్రాంతాల విషయంలోనే ఎప్పటికీ ఉంటాయి కన్ఫ్లిక్షన్స్. ఎందుకంటే వేరే చోట చదివి ఇక్కడ ఉండి ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగాలు తెచ్చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ రోజు కూడా ఉంటారు. కానీ ఆనాడు చూపించిన బూచి ఏంటో తెలుసా? ఇదే. ఈ 3 to 4% దొంగ ఉద్యోగాలు ఎవరైతే కొట్టేశారో దానిని బూచిగా చూపించారన్నమాట. తెలంగాణ ప్రజల మెదళ్ల మీద దీనినే పెట్టుకుంటూ వచ్చారు. దాంతోపాటు ఇంకొక దుర్మార్గమైన చర్య కూడా ఉంది. అది కూడా ఆంధ్ర ప్రజల్లో కొంతమంది, పట్టుమని 10 మంది అని చెప్పొచ్చు, వీళ్ళు ఏం చేశారు అంటే తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ సాంప్రదాయాల మీద చిన్న చూపు చూడడం, వెకిలిగా మాట్లాడడం, ఈ దరిద్రుల వల్ల ఇంకాస్త ఈ వైషమ్యాలు పెంచడానికి ఈ రాజకీయ పార్టీలకి అస్త్రాలుగా ఇచ్చారన్నమాట. అది కూడా ఆంధ్రాలోని అందరూ కాదు, ఆంధ్రాలోని చాలా తక్కువ మంది అక్కడక్కడ మాట్లాడిన అంశాలని ప్రధాన అంశాలుగా చిత్రీకరించారు అని చెబుతాను నేను ఇక్కడ. ఒక 10 మంది అంటే వాళ్ళకు కూడా బుద్ధి లేకుండా మాట్లాడారు. నిజానికి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడారు అంటాను. ఎందుకు అంటే వీళ్ళు తోడబుట్టిన వాళ్లే కదా. నిజాముల పాలనలో వీళ్ళు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. బ్రిటిష్ వాళ్ళ పాలనలో అన్నదమ్ములు, ఒకే తల్లి బిడ్డలు 200 సంవత్సరాల తర్వాత విడిపోయి మళ్ళీ కలుసుకుంటే ఎంత ప్రేమగా ఉండాలి? ఎవరి సంస్కృతిని ఒకళ్ళు చిన్నబుచ్చుకోవడం అనేది పద్ధత? ఇది మంచి చెప్పి నచ్చ చెప్పి ముందుకు తీసుకువెళ్లే పెద్దలు లేరు. విడగొట్టే వాళ్ళని పెద్దలు అంటారా, కలిపే వాళ్ళని పెద్దలు అంటారు. కానీ 2 రాష్ట్రాలను విడగొట్టడానికి వచ్చిన పెద్దలు, మహానుభావులు అందరూ కలిసి వీటన్నిటినీ కూడా బిగ్ పిక్చరైజ్ చేసి చూపించారన్నమాట. ఈ ప్రాంతాలలో ఈ విధంగా ఇంత పెద్ద గందరగోళాలు జరగడానికి గల కారణం అదే. మరి ఆంధ్ర ముఖ్యమంత్రులుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారో, చంద్రబాబు నాయుడు గారో, కిరణ్ కుమార్ రెడ్డి గారో, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న మేధావులు ఎవరు కూడా ఈ విషయాలను ప్రజలకు విడమరిచి చెప్పే ప్రయత్నం జరగలేదు, చేయలేదు ఎవరు. ఈ బూచులన్నింటినీ చూపించి ఆనాడు ఎలా అయితే తెలంగాణ యువకులు, నిరుద్యోగులని రెచ్చగొట్టి ఏ విధంగా అయితే ఉద్యమం చేయించారో ఇప్పటికీ కూడా ఇప్పుడున్న పిల్లల మెదళ్లలో కూడా ఇలాంటి విషయం నింపే ప్రయత్నాలే చేస్తున్నారు. నిజానికి ఈనాటికి ఆంధ్ర అంటే ఒక బూచిలాగా చూపిస్తూనే ఉన్నారు. ఏ ప్రాంతం వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలంగాణలో ఉన్నా పర్లేదు, కానీ తోడబుట్టిన వాళ్ళు ఒకే తల్లి బిడ్డలరా మనం అని ఇక్కడున్న పుట్టిన పిల్లలకి ఇదే జెన్జీ జనరేషన్కి ఆంధ్ర తెలంగాణ ఒకటే,
ఈనాడు భౌతికంగా వేరుపడవచ్చు, కానీ ఇక్కడ అక్కడ డిఎన్ఏ ఒకటే, ఒకే తల్లి బిడ్డలం. 200 సంవత్సరాలు అన్నిటికీ దూరంగా, అందరం దూరంగా బతికాం, మళ్ళీ కలిసాం. 58 సంవత్సరాల పాటు ఉన్నాం, మళ్ళీ విడిపోయాం. 12 సంవత్సరాలు అయింది, పుష్కర కాలం అయింది. అయినా సరే అక్కడికి ఇక్కడికి ప్రేమలు అలాగే ఉన్నాయి. నిజానికి ఆనాడు కూడా అక్కడ పిల్లల్ని ఇక్కడ, ఇక్కడ పిల్లల్ని అక్కడ ఇచ్చుకుంటూ అదే ప్రేమలతో ఉన్నవాళ్లే ఉన్నారు. నిజానికి ప్రజలు బాగానే ఉన్నారు సంస్కృతి పట్ల. ఎందుకంటే ఇది హైదరాబాద్కి అనేక మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఇష్టాలని, వీళ్ళ ఇష్టాలని, వాళ్ళ కూరల్ని, వీళ్ళ కూరల్ని అందరూ కూడా బాగానే ఉన్నారు. ఎవడో ఎక్కడో ఏదో అన్నాడని చెప్పి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఉలవచారుల గురించి, లేదంటే ఇక్కడ మమ్మల్ని తక్కువ చేస్తారా అంటూ దానిని బిగ్ పిక్చరైజ్ చేసి వీళ్ళకి మాత్రమే మాది ఆత్మాభిమానం అని చెప్పి కావాలని జరిపిన కొన్ని కుట్రలు, కొన్ని ఉద్యమాలు, కొన్ని సభలు, ఇవన్నీ ఈ విధంగా కారణమయ్యాయన్నమాట. ఇక్కడ మగధా న్యూస్ ఒకటే కోరుకుంటోంది. మగధా న్యూస్ చాలా స్పష్టంగా చెబుతోంది, ఇక్కడ పిల్లల్ని అక్కడికి ఇచ్చుకుంటూ ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, అన్నదమ్ములుగా ముందుకు వెళ్ళడాలు కానీ మాత్రమే జరగాలి. మళ్ళీ కలవమనో, మళ్ళీ ఉద్యమాలు రావాలనో కాదు. నిజానికి ఎవరి మనసుల్లో ప్రాంతం పట్ల, ఒక నిజామాబాదో లేదంటే ఒక ఆదిలాబాదో, వీళ్ళ మధ్య, ప్రాంతాల మధ్య ఎలా ఉంటుంది, మా పక్క జిల్లా, మా పక్క ఊరు అనేది ఎలాంటి ప్రేమలు ఉంటాయో, మా పక్క రాష్ట్రం, మా ఆంధ్రవాడు, మా డిఎన్ఏలంతా ఒకటే అనే ఒక ప్రేమ భావం రావాలి. కాబట్టి చరిత్రలో జరిగిన విషయాలు అన్నీ కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఇందులో భాగంగా కుట్రలు చేసిన వాళ్ళు ఎవరు, కుతంత్రాలు చేసిన వాళ్ళు ఎవరు, మంచి చేసిన వాళ్ళు ఎవరు, అమాయకులుగా బలైపోయిన వాళ్ళు ఎవరు, ఇలాంటి అనేక విషయాలు ఈ చరిత్ర పాఠంలో భాగంగా అనేకం తగులుతూ ఉన్నాయే తప్ప ఏ ఒక్కరినో టార్గెట్ చేద్దామనో, రాజకీయ పార్టీలను ఇబ్బంది పెడదామనో నా ఉద్దేశం కాదు. చరిత్ర ఇప్పటి ప్రజలకు అర్థం కావాలి. ఇన్నాళ్ల పాటు మీరు వాడుకున్న అస్త్రాలు, ఈ విషపు ప్రయోగాలు మళ్ళీ జరగకూడదు. మళ్ళీ ఈ 2 ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ, అన్యోన్యంగా ముందుకు వెళ్ళాలి. ఎవరి గవర్నమెంట్లు వాళ్ళవే, ఎవరి ఉద్యోగాలు వాళ్ళవే, ఎవరి నీళ్లు వాళ్ళవే. స్టిల్ ఈనాటికి కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూనే గొడవలు మాత్రం రాకూడదు. మళ్ళొక్కసారి ఇలాంటి గొడవలు, ఇలాంటి ఉద్యమాలు రాజకీయ పబ్బం కోసం, రాజకీయ అవసరాల కోసం రేకెత్తించేలాంటి చర్యలకు కనుక ఎవరైనా దిగితే మగధా న్యూస్ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు. మళ్ళీ ఇదే చరిత్రని మీకు చూపిస్తూనే ఉంటాం, చెబుతూనే ఉంటాం. బట్ ఇప్పుడున్న జనరేషన్ అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే ఉడుకు రక్తం, ఈ యువతని, ఈ ఉడుకు రక్తాన్ని ఆనాడు 1919 నుంచి మొదలు పెడితే ఈనాడు 2014 వరకు ఎవరు బలయ్యారు అంటే ఈ ఉడుకు రక్తం పిల్లలే. ఏ ఉద్యమ నాయకుడు పిల్లాడు చనిపోడు, ఏ మేధావి పిల్లాడు చనిపోడు. పాపం అమాయకులు, నీకు ఉద్యోగం లేదురా, వీళ్ళ వల్లే నీకు అన్యాయం జరుగుతుందిరా, నువ్వు చచ్చిపోతే ఉద్యోగం వస్తుందని రేకెత్తించి రెచ్చగొట్టి ఈ ఉడుకు రక్తం పిల్లలే బలైపోయారు, ఆనాడు కానీ ఈనాడు కానీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ బలి పశువులు కావద్దు అని చెప్పడానికే ఈ విషయాలని మీ ముందు పెడుతున్నాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.